Hello everybody. So all my dear students of class 10th SSC students APNTS and particular video is also important for CBSE and ICSE students. If anyone is watching, okay. So sometimes students complain చేస్తారు. ఆ కంప్లైంట్ ఏంటంటే నేను చాలా బాగా రాసి వచ్చాను, చాలా హార్డ్ వర్క్ చేశాను, మంచిగా పేపర్ రాశాను, కానీ మార్క్స్ కట్ అయినాయి. ఎందుకు మార్క్స్ కట్ అయినాయి అని రీచెకింగ్ కి పెడతారు, రీ ఇవాల్యుయేషన్ కి పెడతారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వై మార్క్స్ కట్ అవుతుంది. మీరు అంత మంచిగా కరెక్ట్ గా ఈవెన్ ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ రైట్, దెన్ వై ద బోర్డ్ కట్స్ మార్క్? ఓకే, సో ఫర్ దాట్ యాక్చువల్లీ వీ హ్యావ్ సర్టన్ థింగ్స్. ఒక 10 పాయింట్స్ నేను మీకు చెప్తాను, ఫాస్ట్ గానే చెప్తాను, కానీ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎండ్ వరకు మీరు చూడండి అండ్ 1 to 10 పాయింట్స్ క్విక్ గానే చెప్తాను, వినండి. కావాలంటే 1.5x లో అయినా వీడియో వినండి, ఇట్ విల్ సేవ్ యువర్ టైం, బట్ డోంట్ మిస్ దిస్ వీడియో. ఓకే, సో ఫైనల్ ఎగ్జామ్ కి అంటే ముందు, ఇప్పుడు ప్రీ ఫైనల్ కి అంటే ముందు కూడా ఇది ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ స్మాల్ ఇన్ఫర్మేషన్, మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ ఆర్ కమింగ్ అప్. ఓకే, సో మెయిన్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, సోషల్ ఇట్లాంటి సబ్జెక్ట్ లో గెస్ట్ పేపర్స్ తయారు చేసాము. సో ఆ గెస్ట్ పేపర్స్ లాంచింగ్ వచ్చేసి 13th February 8 PM. ఓకే, 13th February 8 PM కి షార్ప్ తప్పకుండా లైవ్ జాయిన్ అవ్వండి. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. సో ఎందుకు కట్ చేస్తారు అని దేర్ ఆర్ సమ్ పాయింట్స్, లెట్స్ డిస్కస్. పాయింట్ నెంబర్ 1, if one student is not writing stepwise method, okavela maths or physics lo especially stepwise method, if it is not shown or formula is missing or steps are missing, then marks will be cut. So method also given marks, not only result raste marks istaru, ala kaadu method ki kuda marking untundi. Anduke ఒక్కొక్క స్టెప్ మంచిగా రిప్రజెంట్ చేయండి. తర్వాత యూనిట్స్ నాట్ మెన్షన్. ఇఫ్ యువర్ ఆన్సర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఏదో 10 అని వచ్చింది, బట్ 10 ohms అని మీరు ఒకవేళ యూనిట్స్ పెట్టకపోతే, ఆ యూనిట్స్ పెట్టకపోతే కూడా మీకు మార్క్స్ కట్ అవుతాయి. ఈవెన్ బయాలజీలో కూడా ఇప్పుడు చూడండి, బీపీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత 120/80. సో 120/80లో మీరు MMHG మెన్షన్ చేయకపోతే కూడా మీ మార్క్స్ కట్ అవుతాయి. సో యూనిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నంబర్ కరెక్ట్ ఉన్న యూనిట్స్ లైక్ సెంటీమీటర్, మీటర్, కేజీ, సెకండ్స్ ఇవి రాకపోతే ఆన్సర్ ఇన్కంప్లీట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఇంప్రాపర్ డయాగ్రామ్ లేబులింగ్. సపోజ్ మీరు చాలా మంచిగా డయాగ్రామ్ చేశారు కానీ ప్రాపర్లీ లేబులింగ్ లేదు, లేబులింగ్ లేకపోతే కూడా మార్క్స్ కట్ చేస్తారు, ఫుల్ మార్క్స్ ఇవ్వరు అన్నమాట. ఓకే, సో నో లేబులింగ్స్, మార్క్స్ కట్. అండ్ ఇంకొకటి ఆల్సో థింక్, సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, దానికి రిలేటెడ్ డయాగ్రామ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డ్రా. కొన్నిసార్లు క్వశ్చన్ లో డయాగ్రామ్ డ్రా చేయండి అని డైరెక్ట్ గా అడగరు, యు ఆర్ సపోజ్ టు డ్రా ద డయాగ్రామ్. సో రిలేటెడ్ డయాగ్రామ్ మీరు మిస్ అయితే కూడా మార్క్స్ కట్ అవుతాయి. సో అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఇంకొక స్మాల్ పాయింట్ ఏంటంటే నో కన్క్లూజన్ లైన్. ఒకవేళ యు ఆర్ రైటింగ్ అ లాంగ్ ఆన్సర్ అండ్ లాస్ట్ లో కన్క్లూజన్ లైన్ రాయకపోతే కూడా మార్క్స్ కట్ చేస్తారు. బికాస్ లైక్ దేర్ ఫోర్, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఒక న్యూమరికల్ సాల్వ్ చేశారు, లాస్ట్ లో హెన్స్ ద గివెన్ క్వశ్చన్ సో అండ్ సో ఇస్ ప్రూవ్డ్, RHS LHS is equal, or even theoretical subject like social బయాలజీలో కూడా ఒక కన్క్లూజన్ లైన్ అనేది రాయాలి. ఎగ్జామినర్ ఇంప్రెస్ అవ్వరు ఇఫ్ యూ డోంట్ రైట్ ద కన్క్లూజన్ లైన్స్. దెన్ ఇంకొక చాలా వెరీ ఇంపార్టెంట్ వైటల్ పాయింట్ ఏంటంటే యువర్ పెన్ కెన్ కట్ యువర్ మార్క్స్. అది ఎలా అంటే, అప్పుడప్పుడు స్టూడెంట్స్ బ్లూ పెన్ తో స్టార్ట్ చేస్తారు, సగం పేపర్ బ్లూ పెన్ తో రాసి సగం పేపర్ బ్లాక్ పెన్ తో రాస్తారు. సో అసలు అట్లాంటి థింగ్స్ చేయకూడదు బోర్డ్ ఎగ్జామ్ లో. సో బ్లూ పెన్ ఇస్ బెటర్, లైక్ రికమెండెడ్ బ్లాక్ పెన్ కి అన్నా. అండ్ ఆల్వేస్ హ్యావ్ సమ్ స్టాక్. సపోజ్ ఒక బ్రాండ్ పెన్ మీరు యూజ్ చేస్తున్నారు బ్లూ కలర్ లో, అది 3-4 పెన్స్ మీ పెన్సిల్ బాక్స్ ఆర్ పౌచ్ లో ఉండాలి. ఇప్పటి నుంచి రెడీగా పెట్టండి. అండ్ ఏ పెన్ తో అయితే మీరు బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు, అదే పెన్ ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు లైక్ ప్రాక్టీస్. ప్రీ ఫైనల్ అదే ఆ కంపెనీ పెన్ తోనే రాయండి, మీకు అలవాటు అవుతుంది ఆ పెన్. ఓకే, ఇంకొకటి మధ్య మధ్యలో మిడిల్ ఆఫ్ ది ఆన్సర్ లో పెన్ కలర్ చేంజ్ చేయకూడదు. దిస్ రియల్లీ ఇరిటేట్స్ యువర్ ఎగ్జామినర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
Sixth important point, how much to write for 2 marks, 4 marks and 6 marks or 8 marks. సో ఓవర్ రైటింగ్ చేస్తే అది టైం వేస్ట్, అండర్ రైటింగ్ చేస్తే మార్క్స్ లూజ్ అవుతాయి. అయితే ఏం చేసుకోవాలి? సో 2 మార్క్స్ కి డబుల్ ద మార్క్, 2 మార్క్స్ కి 4 పాయింట్స్ రాయండి, 4 మార్క్స్ కి 6 to 8 పాయింట్స్ రాయండి. 8 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ లాంగ్ ఆన్సర్ ఉంటుంది కదా, దానికి 16 to 18 పాయింట్స్ లేకపోతే 1 to 1.5 పేజ్ రాయండి. దాట్ ఈస్ ద క్యాల్కులేషన్ అన్నమాట. ఓకే, అండ్ ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తారో ఒక పారాగ్రాఫ్ చేంజ్ చేసినప్పుడు 2 ఆన్సర్స్ మధ్యలో నీట్లీ స్పేసింగ్ అనేది వదిలేసేయండి. ఎగ్జామినర్ ఫ్రెండ్లీ మెథడ్ అన్నమాట ఇది. ఓకే, సో మీరు ఎక్స్ట్రా రాస్తే ఆర్ లెస్ గా రాస్తే కూడా మార్క్స్ కట్ అవుతాయి. ఓకే, అర్థమైందా? అండ్ 8 మార్క్స్ కి ఇదే మెథడ్ అన్నమాట. ఇంట్రో, బాడీ అండ్ కన్క్లూజన్ అండ్ డయాగ్రామ్స్ ఆల్సో, అవి మీరు డయాగ్రామ్స్ ఒకవేళ ఉంటే ఇంక్లూడ్ చేయాలి. సో ప్రాపర్ స్పేసింగ్, హెడ్డింగ్స్, క్లియర్ హ్యాండ్ రైటింగ్, ఇవి ఈజీ టు చెక్ ఉంటుంది. అండ్ రైట్ అకార్డింగ్ టు యువర్ మార్క్స్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, నాట్ అకార్డింగ్ టు యువర్ మూడ్. నాకు బాగా రాయాలని ఉంది, నేను రాస్తాను అంటే 3-4 పేజెస్ రాస్తే మార్క్స్ ఏమి ఇవ్వరు. స్టోరీస్ అస్సలు, లాంగ్వేజెస్ లో స్టోరీస్ రాయకూడదు. ఇంకొకటి, ఈ హ్యాబిట్ ఆల్సో కెన్ ర్యూన్ యువర్ మార్కింగ్. ఏంటంటే స్కిప్పింగ్ ఇంటర్నల్ చాయిస్ కేర్లెస్లీ. కొన్నిసార్లు హరీలో, హడాబుడిలో, టెన్షన్ లో, నర్వస్నెస్ లో ఏమైతుంది అంటే మనకు we tend to skip the easy internal choice question, easier one. అంటే మోస్ట్ డిఫికల్ట్ వన్ ని చూస్ చేసేస్తాము. ఈజీ టు స్కోర్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఇంటర్నల్ చాయిస్ లో, అది స్కిప్ చేసేస్తాము. సో బీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ద కరెక్ట్ ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు నాట్ రివైజింగ్ ద ఆన్సర్ షీట్. ఆన్సర్స్ మొత్తం రాసిన తర్వాత టైం మేనేజ్మెంట్ సరిగా చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ చేసిన తర్వాత లైక్ లాస్ట్ లో 5 minutes or 10 minutes యూ హ్యావ్ టు సేవ్, అట్లీస్ట్ 5 minutes. ఆ 5 minutes లో రీచెక్. ఓకే, మళ్ళీ చెక్ చేయండి మీ క్వశ్చన్ పేపర్, ఎక్కడైనా సిల్లీ మిస్టేక్ చేశారా, ఇన్కంప్లీట్ ఆన్సర్ ఏమైనా ఉందా, లేకపోతే అన్ఆన్సర్డ్ క్వశ్చన్ కొన్నిసార్లు బై మిస్టేక్ ఒక 1 mark 2 mark మిస్ అయిపోతుంది, అది మీరు చెక్ చేయండి. క్విక్ రివిజన్ క్యాన్ సేవ్ సెవరల్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ 9th పాయింట్ ఏంటంటే మిస్సింగ్ క్వశ్చన్ నంబర్స్ ఆర్ సబ్ పార్ట్స్. వెరీ కామన్ మిస్టేక్ స్టూడెంట్స్ కమిట్. ఆన్సర్ అంతా రాస్తారు, మంచిగా రాస్తారు, పాపం క్వశ్చన్ నెంబర్ రాయడం మర్చిపోతారు. ఐ కెన్ అండర్స్టాండ్, ఎగ్జామ్ లో మేము కూడా ఎగ్జామ్ రాసాము. సో బోర్డ్ ఎగ్జామ్ లో ఎంత నర్వస్నెస్ అండ్ టెన్షన్ ఉంటుంది, కానీ కొంచెం కీప్ యువర్ మైండ్ కామ్ అండ్ క్వశ్చన్ నంబర్ ని సరిగా రాయండి. ఒకసారి అంటే ఏమైతుంది అంటే యూ మే unnecessarily lose marks if your questions are not మార్క్డ్ ప్రాపర్లీ. మీ క్వశ్చన్స్ మార్కింగ్ సరిగా లేకపోతే కూడా మార్క్స్ కట్ అవుతాయి. అండ్ లాస్ట్ వన్, టాపర్స్ డోంట్ స్టడీ మోర్, టాపర్స్ రైట్ బెటర్. ఓకే, సో మీరు మీ బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ ఎలా చేస్తారో, ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మంచిగా ఎలా రాస్తారు, దాట్ రియల్లీ మ్యాటర్స్. ఎక్కువ చదువుకుంటే, మంచిగా చదువుకుంటే, హార్డ్ వర్క్ చేస్తే అవి మంచిది, అది చేసుకోవాలి. కానీ లాస్ట్ మూమెంట్ లో పేపర్ సరిగా రాయకపోతే you will unnecessarily lose marks anamata. So these are the few important points APSSC state board students or any CBSE and ICSE students also can follow. And 9th class students, if you are watching this is important for you also. So upcoming pre-finals lo ivi gurtupetti okasari try to follow this. And final exam lo aithe you must watch this video and leave for your exam. Try to share it more and more with your SSC, class 10th SSC friends also. So bye-bye, all the best and rock your exams.